శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి పురాణ రహస్యాలు కార్యక్రమంలో కూర్మ పురాణ అంతర్గత రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ ఒక్క శ్లోక తాత్పర్యాన్ని కూడా వదిలిపెట్టకుండా సంపూర్ణ కూర్మ పురాణం ఉపలబ్ధితోటున్నది. చక్కగా మనం అందరం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ కూర్మనాథుడు అసలు ఈ సతి ఎలా వచ్చింది, ఈశాన్య అనేటటువంటి శక్తిగా ఎలా మారింది, బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ దక్షుడింట్లో ఎందుకు రమ్మన్నారు, ఆ దక్షుడింట్లో ఉద్భవించినటువంటి ఆ తల్లిని మళ్ళీ పరమేశ్వరుడే పొందాడు అని ఇలా ఆ శివా అనేటటువంటి శబ్దంతో సంబోధించబడగలిగేటటువంటి ఆ మహాశక్తి గురించి చెప్పారు. చెప్పేటప్పటికీ చక్కగా అందరూ సూతుడు చాలా శ్రద్ధగా పూర్తిగా విన్నాడు. ఆ సూతుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి అందరూ కూడా మళ్ళీ తిరిగి సూతుల వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. శౌనకాదులందరూ కూడా కూర్మరూప భగవంతుడు మీరు చెప్పారు అన్నారు, చాలా బాగుంది. కానీ మళ్ళీ నమస్కరించి మునులందరూ అయ్యా శంకరుడి శరీరాన్ని సగం పొందింది అని చెప్పారు మీరు శక్తి. హిమవంతుడి కూతురు సతీదేవి శివరూపిణి అయినటువంటి ఈ దేవి ఎవరు, మాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. హైమవతి యథావత్ బ్రూహి పృచ్ఛతాం, కాస్త చెప్పండి అయ్యా మాకు ఆవిడెవరు ఏంటి అనే విషయాన్ని అని అడిగారు. అప్పుడు తేషాం తద్వచనం శ్రుత్వా మునీనాం పురుషోత్తమ. ఆ స్వామి ఆ మాట విని ఆ విష్ణుమూర్తి గొప్పవాడైనటువంటి యోగీశ్వరుడైనందువల్ల మహాయోగి ధ్యాత్వ, ఆయన మామూలువాడు కాదు, మహాయోగి కాబట్టి తన పరమపదాన్ని ధ్యానించి అందుకు వాళ్ళతోటి ఇట్లా పలకడం మొదలుపెట్టారు. సూతుల వారు ఆ రూపాన్ని దర్శించి కూర్ముల వారు ఏం చెప్తున్నారు అనేదాన్ని దర్శించి శౌనకాది ఋషులకు చెప్పడం మొదలుపెట్టారు. పురా పితామహేనోక్తం మేరుపృష్ఠే సుశోభనే రహస్యమేతద్విజ్ఞానం గోపనీయం విశేషతః. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు చాలా అందమైనటువంటి మేరు శిఖర భాగంలో చెప్పినటువంటి ఈ విజ్ఞానం చాలా రహస్యమైందయ్యా. ఇది బ్రహ్మదేవుడు మేరు శిఖర ప్రాంతాల్లో చెప్పాడు. ఇది చాలా గొప్ప రహస్యం. రహస్యం ఏతద్ విజ్ఞానం, చాలా రహస్యం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి అయ్యా. చాలా ప్రత్యేకంగా దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విజ్ఞానం ఇది, ఇది మామూలు విజ్ఞానం కాదు అని చెప్తున్నారు సూతుల వారు. పురాణ రహస్యాలని చెప్పుకున్నామో అది రహస్యమే అని ఇక్కడ చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. రహస్యం ఏతద్ విజ్ఞానం గోపనీయం విశేషతః అని. కాబట్టి సాంఖ్యానాం పరమం సాంఖ్యం బ్రహ్మ విజ్ఞానముత్తమం. సాంఖ్యయోగులకి చాలా ముఖ్యమైనటువంటి సాంఖ్యతత్వం ఇది. సాంఖ్యయోగులకి చాలా ముఖ్యమైనటువంటి సాంఖ్యతత్వం అయ్యా. ఈ ఉత్తమమైనటువంటి బ్రహ్మ విజ్ఞానము సంసార సముద్రంలో మునిగిపోయినటువంటి ప్రాణులున్నారే, వీళ్ళందరినీ కాపాడడానికి ఒకే ఒక్క మోక్ష సాధనం ఏదైనా ఉంది అంటే మీరు వేసినటువంటి ప్రశ్న, దీనికి నేను ఇవ్వబోయేటటువంటి సమాధానము, మహేశ్వరుడి యొక్క శక్తి జ్ఞానస్వరూపమైనది.
కాబట్టి దాని రూపమే జ్ఞానం. మహేశ్వరుడి శక్తి యొక్క రూపం ఏమిటండి? జ్ఞానం. ఆమె సామాన్యురాలు కాదు, చాలా అనురాగం. ఆ తల్లికి విపరీతమైనటువంటి అనురాగం ఉందట. అందుకనే యాసా మహేశ్వరి శక్తిర్. ఆమె ఎంత గొప్పదయ్యా మహేశ్వరి శక్తి అంటే జ్ఞానరూపాతి లాలస. జ్ఞానరూపంతో అతి లాలసమైనటువంటి తల్లి, చాలా విశేషమైన అనురాగం కలిగింది. ఆకాశమే ఆమెకి గుర్తు. ఆమెను ఎలా గుర్తుపట్టాలయ్యా? ఆకాశమే ఆమెకు గుర్తు. అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి గమ్యస్థానం ఏదైనా ఉంది అని ఎవడైనా తలుచుకుంటే ఆ గమ్యస్థానం ఆ తల్లేనయ్యా అని చెప్తున్నారు. ఈమెనే హైమవతి అని పిలుస్తారు అని చెప్తున్నారు. మరి ఎలా ఉంటుంది తల్లి అంటే, ఈవిడ శివ సర్వగతానంత, అంతటా వ్యాపించి ఉంది. అనంతమైనటువంటి స్వరూపం, దానికి అంతు లేదు. ఇక్కడికి ఈ తల్లి ఆగిపోతుంది అని చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేడు. ఆమె నాశము అనేటటువంటిది లేనటువంటి తల్లి. గుణాతీతాతి నిష్కల. ఆవిడ గుణాలు మొత్తానికి అతీతమైనటువంటిది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని ఎవడైనా మాట్లాడితే ఆవిడ గుణత్రయాతీత, విభాగరహిత. ఎవడు విభజించలేడు ఆమెని. ఏకరూప, ఒకటే రూపం కలిగి ఉంది, అనేక విభాగాల్లో ఉంటుంది. జ్ఞానస్వరూపము, అనేకమైనటువంటి కోరికలు గలది. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే అండి, శక్తితత్వాన్ని చెప్తున్నారు. మనము మూల శక్తి వేరు, బయటికి కనిపించేటటువంటి శక్తి వేరు. ఈ రెండిటి గురించి కూడా ఇక్కడ చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఆవిడ ఎలా ఉందయ్యా అంటే, మొత్తం అంతటా వ్యాపించి ఉండి నాశనం లేకుండా, ఏ విధమైనటువంటి నాశనం లేదు, అనంతమై ఎక్కడ చూస్తే అక్కడ అంతా కూడా ఆవిడే ఉండి, మూడు గుణాలకి అతీతంగా ఉంది. సత్వ రజస్తమో గుణాలకు అతీతం. ఇప్పుడు సత్వగుణం ఉందండి. సత్వగుణం దేనివల్ల మనకు తెలుస్తోంది? శక్తి వల్లే తెలుస్తుంది. రజోగుణం ఉందండి. రజోగుణం దేనివల్ల తెలుస్తుంది? శక్తి వల్లే తెలుస్తుంది. తమోగుణం దేనివల్ల తెలుస్తోంది? అది శక్తి వల్లే తెలుస్తుంది. అంటే ఈవిడ అవిభాజ్యం, విభజించబడలేదు. కానీ సత్వములో, రజములో, తమస్సులో, మూడిట్లో విడిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఏకరూపమైనటువంటి శక్తి. ఎలా అంటే, సూర్యుడి కిరణాలు పడుతున్నాయి. ఓ స్ఫటికాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. స్ఫటికం మీద పడ్డటువంటి సూర్యకిరణాల్లోంచి రంగులు వస్తాయి. ఈ వచ్చినటువంటి రంగులు దేని రంగులో అది కనిపిస్తుంది. ఎప్పుడు? స్ఫటికంలోంచి విభజనై బయటికి వచ్చాక. కానీ స్ఫటికంలో వెళ్ళకముందో ఏకరూపగానే ఆ కిరణాల్లో ఉంది. కానీ ఈ స్ఫటికంలోకి వచ్చేటప్పటికి విభిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లాగే సత్వరజస్తమో గుణాలతో విడిగా ఉన్నట్టుగా కనిపించేటటువంటి ఈ తల్లి ఏకరూప, ఒకటే అయినటువంటి రూపం కలిగినటువంటిదయ్యా. ఈవిడ సామాన్యురాలు కాదు. సూర్యకాంతిలాగా స్వచ్ఛమైనటువంటి ప్రభారూపము ఈవిడిది. ఈవిడ స్వభావ సిద్ధంగానే పరతత్వమైన తేజస్సుతో కూడినటువంటి ఆ సూర్యకిరణం సమానంగా ఉంటుంది. ఏకా మహేశ్వరీ శక్తిరనేకోపాధియోగతః పరావరేణ రూపేణ క్రీడతే తస్య సన్నిధౌ. మహేశ్వర సంబంధమైనటువంటి ఒక శక్తి అనేకాలైనటువంటి ఉపాధి భేదాల వల్ల పరమేశ్వర సాన్నిధ్యంలో పర, అపర అనే రూపాలతోటి క్రీడిస్తోంది. ఇది వినటానికి తేలిగ్గా ఉంది, కానీ అర్థం చేసుకోవాలంటే చాలా కఠినంగా ఉంటుంది. అమ్మవారి శక్తి ఒకటే. ఇప్పుడు సూర్యుడిలో నుంచి మనకి ముందు పంచభూతాలు వచ్చినాయి. ఆ పంచభూతాలు ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఆకాశంలో ఉన్నప్పుడు ఆ తల్లిని ఒక ఎనర్జీ అన్నాం. వాయువులో ఉన్నప్పుడు ఇంకో ఎనర్జీగా చెప్పాం. అగ్నిలోకి వచ్చేటప్పటికో ఇంకో ఎనర్జీగా చెప్పాం. పైన కైనెటిక్, పొటెన్షియలు తీసుకొని వెళ్తే ఇది థర్మలు, కింద ఉండేటటువంటివి రెండు హైడ్రల్, అదేవిధంగా మ్యాగ్నెటిక్. ఈ 5 శక్తులుగా మనం చూపిస్తున్నాం. ఆవిడ చూడండి, ఆవిడలో ఏ మార్పు లేదు. ఆవిడ ఒకటే శక్తి అయ్యింది, పరబ్రహ్మ పట్టమహిషిగానే ఉంది. కానీ ఆకాశంలో
శబ్ద ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వాయువులో స్పర్శ ప్రధానంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అగ్నిలో రూప ప్రధానంగా ఉన్నట్టుగా ఉంది. జలములో రుచి ప్రధానంగా ఉన్నట్టుగా ఉంది. అదే భూమి దగ్గరకు వచ్చేటప్పటికి వాసన ప్రధానంగా ఉంది, గంధము. తల్లి ఒకటే కానీ అనేక రూపాలుగా విభజించుకున్నట్టుగా కనిపిస్తోంది. అదే ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఆ తల్లి ఏకా మహేశ్వరీ శక్తిర్ అనేకోపాధి యోగత, ఉపాధిని బట్టి వేరే వేరేగా ఉన్నట్టు. ఇప్పుడు ఓ చిన్న విషయం ఆలోచిద్దాం. నాది శరీరమే. నా ముందు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో ఎవరెవరు ఉన్నారో, ఈ టీవీ ముందు కూర్చొని ఎవరెవరో చూస్తున్నారో వాళ్ళందరి శరీరాలు ఉన్నాయి. ఆకలి అనేది అందరికీ వేస్తోంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఆకలి అనేటటువంటిది మన తెలివితేటలతోటి మనకు వస్తుందా? మన తెలివి వల్ల మనకు ఆకలి లేదు. ఒకవేళ కనుక మన తెలివి వల్లే ఆకలి వచ్చేటైతే ఎవడో మూర్ఛపోయి ఆసుపత్రిలో పడుకొని ఉంటాడు. వాడికి కూడా సిలేన్ ఎక్కిచ్చేస్తున్నారే. వాడికి బుద్ధి లేదు కదా, వాడికి మనస్సు పనిచేయట్లేదు కదా. కానీ వాడికి సిలేను, బి కాంప్లెక్సు, ఇంజెక్షన్లు ఏవిచ్చినా అవి శరీరం తీసుకుంటోంది కదా. లిక్విడ్ రూపంలో వాడి నోట్లోంచి ఏదైనా ద్రవం పోస్తూ ఉంటే అది శరీరంలోకి వెళ్ళిపోతోంది కదా. ముక్కులోంచి గొట్టాలు పెట్టి పోస్తున్నారు. అంటే ఈ ఆకలి అనేటటువంటిది సంబంధం లేదు, ఏ ఉపాధికి ఆ ఉపాధికే ఉంటుంది. అలా ఆకలి అనేటటువంటిది నా ముందు కూర్చున్నా, నా పక్కన కూర్చున్నా అందరికీ ఉపాధులు వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఆకలి ఒక్కొక్క రకంగా వేస్తోంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పదార్థాన్ని తింటున్నారు. కానీ ఈ పదార్థాన్ని తింటున్నటువంటి ఆకలి, అన్నము, అన్నాదము, తినేది, తినబడేది రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఆకలి అనేది నా ముందు కూర్చొని టీవీలో చూసేవాళ్ళకైనా, నా పక్కన నాతోటి సహచరంగా తిరిగే వాళ్ళకైనా, నాకైనా ఆకలి ఒకటే. ఆ తల్లి కూడా ఒకటే. కానీ అనేక రూపాలైనటువంటి వస్తువులతో ఆ ఆకలిని ఎలా తీర్చుకుంటున్నామో ఆ తల్లి అనేక రూపాలని ధరించి అనేకాలుగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఆకలి ఒకటే. అది గొప్ప విషయం. ఆకలికి ఎవడు డెఫినేషన్ చెప్పలేడు. అలాగే అమ్మవారు అంతటా నిండి ఉంది, కానీ అనేక రూపాలతో శక్తి కనిపిస్తోంది. నేను చేయలేపితే నాకు తగ్గట్టు నా శక్తి, నా ఒంట్లో ఉన్న శక్తికి నా చేయలేస్తుంది. ఓ మైక్ టైసన్ తీస్తే వాడి సాధన, వాడి చేతికి తగ్గ శక్తి వస్తుంది. కానీ రెండిట్లో ఉన్నది శక్తే. ఆ శక్తిలో ఎక్కువ భాగం ఉపాసన చేసిన వాడి శక్తి, తక్కువ భాగం ఉపాసన చేసిన వాడి శక్తి. కొండ బాగా గట్టిగా బలంగా ఉంటుంది, అబ్బో చాలా శక్తిగా ఉందిరా అంటాడు. గులకరాయి కూడా శక్తిగానే ఉంటుంది, ఇది గులకరాయిరా, ఇది కూడా బాగానే శక్తిగా ఉంది అంటాడు. కాబట్టి శక్తి అనేటటువంటిది ఏకరూపమై ఏ ఉపాధిలో ఆ ఉపాధిలో అనేక రూపాలతోటి కనిపిస్తోంది అనే విషయాన్ని ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. అదే ఏకా మహేశ్వరి శక్తిరను అనేక ఉపాధి యోగ. ఆ ఉపాధి యోగతం వల్ల మనకి అనేక రూపాల్లో ఒకటే అయినటువంటి శక్తి కనిపిస్తోందయ్యా. పరావరేణ రూపేణ క్రీడతే తస్య సన్నిధౌ. ఆ తల్లి పర అపర అనే రెండు రూపాలతోటి క్రీడిస్తూ ఉంది. పరోక్షము, అపరోక్షము. ఆ తల్లే పర అపర. అపర అంటే తనకి తాను భిన్నంగా ఉన్నట్టుగా కాకుండా తనంతట తానే ఉన్నట్టుగా ఉంటుంది. పర ఇతరమైన దానిలాగా కనిపిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది శక్తి. కాబట్టి రెండు అణువులు కలిస్తే పరమాణువు, రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు. అదేవిధంగా ఈ రెండు పరమాణువులు కలవక ముందు కూడా రెండు పరమాణువుల్లో విడివిడిగా శక్తి ఉంది, కలిసినప్పుడు ఒక రకమైన శక్తి ఉద్భవిస్తోంది. దీనినే పర అపర అని రెండుగా ఆ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మనకు చెప్తున్నారయ్యా. అలా క్రీడిస్తోందని. సేయం కరోతి సకలం తస్యాః కార్యమిదం జగత్ న కార్యం నాపి కరణమీశ్వరస్యేతి సూరయః. ఆ మహేశ్వరుడి యొక్క శక్తే అన్ని పనులు చేస్తోంది. ఏ పని చేసినా శక్తి ఉంటేనే పని చేస్తాం, శక్తి లేకపోతే పని చెయ్యలేము. శంకరాచార్యుల వారు ఎంతసేపు ఉన్నా పరమేశ్వరుడి మీద స్తోత్రాలు రాస్తూ ఉన్నాడు, విష్ణుమూర్తి మీద రాస్తున్నాడు, బ్రహ్మదేవుడి మీద చెప్తున్నాడు.
నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అంటూ ఆయన శక్తి గురించి రాయలేదు, పెద్ద పట్టించుకోలేదు, అంత ఆత్మతత్వం గురించే చెప్తున్నారు. సరే ఈయన శక్తికి ఒకసారి సరే ఈయనకి తెలిసేట్టు చెయ్యాలి అని ఓసారి నడుచుకుంటూ వెళ్తుంటే కావాలని ఒక గుంటలో పడే ఏర్పాటు చేసింది. చేస్తూ ఆయన పైకి రావడం కొంచెం కష్టంగా ఉంది. ఆవిడ అటు నుంచి నడుచుకుంటూ వస్తాను. ఏమిటయ్యా అంది. అమ్మ నేను కొంచెం కింద పడ్డాను, సహాయం చెయ్యి, పైకి వస్తాను. ఏ రా నీ అంతటి నువ్వు అంది. లేదమ్మా శక్తి లేదు నాకు అన్నాడు. ఓహో శక్తి అవసరమా అంది. అర్థమైంది తల్లి నువ్వేం చెప్పావో అన్నాడు. వెంటనే ఆ తల్లి అలా అనంగానే పైకి వచ్చేసారు స్వామివారు. అప్పటి నుంచి శక్తి గురించి రాయడం మొదలుపెట్టారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శక్తి లేకపోతే ఏమీ చేయలేము, అంత పరమాత్మ కూడా శక్తి లేకపోతే ఏం లేదు. అందుకనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. స్పందించడానికి కూడా శక్తి లేనటువంటి స్థితిలో ఉంటాడు. అందుకనే శివ అనేటటువంటి శబ్దములో షీ అనే శబ్దంలో ఈ అనే శబ్దం ఉంటుంది. ఈ శబ్దంలో షీలో ఈని కనుక మనం తీసేసామనుకోండి, ఈ పోతే ఉంది షా అవుతుంది, శవ అవుతుంది. శవము అంటే జడము. అందులో అమ్మవారు వచ్చి కూర్చుందనుకోండి జడంగా ఉన్న దాంట్లో శివము. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని శంకరాచార్యులు వారు అప్పుడు చెప్పారు. శక్తి అనేటటువంటిది పరగా అపరగా ఉంది. పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి దాన్ని పరబ్రహ్మ పట్టమహిషి అనే శక్తి చెప్తారు. అలా పోలేదనుకోండి మాయలో వాడికి అవసరమైనటువంటి శక్తులుగా ఆ తల్లి కనిపించి ఈ మాయా సంసారంలో మాయా ప్రపంచంలో అనేకమైనటువంటి మాయల్ని ఆ తల్లి చేస్తూ ఉంటుంది. కాబట్టి శక్తి చాలా ప్రధానము. ఇది ఒక శివుడు చెప్పడం కాదు, శంకరాచార్యులు వారు చెప్పడం కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఎక్కడ చెప్పాడయ్యా అంటే, మనందరికీ తిరుప్పావై చేస్తూ ఉంటాం కదా. తిరుప్పావై చేసేటప్పుడు ముందు మనం ఏం చేస్తాం, దుర్గా అమ్మవారి పూజ, కాత్యాయని వ్రతము అంటూ చేస్తారు. కారణం రేపల్లెలో గోపికలందరూ కాత్యాయని వ్రతం చేశారండి. లేదు గొబ్బెమ్మలు తీసుకొస్తాం, గౌరమ్మ అని పెడతాం, పూజ చేస్తాం. ఉదయాన్నే గొబ్బిళ్ళు ఎందుకు పెడుతున్నామండి, గౌరమ్మ, ఆవిడే గౌరీ కాబట్టి గౌరమ్మ అని అక్కడ పెడుతున్నాం. కృష్ణ పరమాత్మ వచ్చే ముందు అవతారం వచ్చింది, భద్రకాళి శారద అంటూ ఆ తల్లిని మనం పిలుస్తాం. ఆ తల్లి యొక్క అవతారం వచ్చాకే కృష్ణయ్య వచ్చాడు. ఆ తల్లిని కొలిస్తేనే కృష్ణుడు దొరుకుతాడు కాత్యాయనికైనా ఎవరికైనా. పంచపాండవులు దొరకక ముందు ద్రౌపది కూడా దుర్గా ఉపాసన, కాత్యాయని ఉపాసన చేసింది. రుక్మిణి అమ్మవారు కూడా దుర్గా అమ్మవారి గుళ్ళోనే, పార్వతి అమ్మవారి యొక్క స్థానంలోనే పరమేశ్వరుణ్ణి పార్వతిని కొలుస్తూనే ఆ తల్లి కూడా కృష్ణ పరమాత్మని పొందింది. కాబట్టి కృష్ణుడు దక్కాలన్నా, శివుడు దక్కాలన్నా, బ్రహ్మ దక్కాలన్నా శక్తి చాలా ప్రధానమైనటువంటిది. అందుకని ఆ శక్తిని ఎప్పుడు తక్కువగా చూడకయ్యా, ఆ శక్తి చాలా గొప్పది అని చెప్తూ, ఈ మహేశ్వర శక్తే అన్ని పనులు చేస్తోంది. ఈ మహేశ్వర శక్తి ఎంతదయ్యా అంటే, ఈ ప్రపంచమంతా ఆమె వల్ల నిర్మించబడ్డది మాత్రమే. సే అయం కరోతి సకలం తస్యా కార్యమిదం జగత్ న కార్యం నాపి కరణమీశ్వరస్యేతి సూరయః. ఈశ్వరుడికి కార్యము కారణము అనేటటువంటి భేదాలు లేవు. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఆయన నిర్గుణుడు. కాబట్టి ఆయన లోపల ఈ కారణం వల్ల ఈ కార్యం జరిగింది అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకు, కారణము ఆయనే అయి ఉన్నాడు, కార్యము కూడా ఆయనే అయి ఉన్నాడు. ఈ కారణము కార్యము రెండిటినీ చేస్తున్నటువంటి తల్లి మహేశ్వరి. ఆవిడ వల్లే ఈ కారణము కార్యము అనేటటువంటివి రెండు కూడా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు. చూడండి, నకార్యం నాపి కరణం ఈశ్వరస్యేతి సూరయః. ఆయనకి రెండు ఉండేటటువంటి అవకాశమే లేదయ్యా. ఛత్రసక్షక్తయో దేవ్యాః స్వరూపత్వేన సంస్థిత అధిష్టానవశాత్తస్యాః శృణుధ్వం మునిపుంగవాః. ఆశ్రయభేదాల కారణంగా ఆ అమ్మవారి యొక్క శక్తి
4గా విభజించబడింది. ఆ అమ్మవారి శక్తే 4 రకాలుగా విభజించబడింది 4 స్వరూపాల్లో. మునిశ్రేష్ఠులారా, వాటన్నిటినీ నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి అని చెప్తున్నారు. అమ్మవారి యొక్క శక్తి 4గా విభజించబడ్డది. ఆ 4 ఏమిటి అనేటటువంటిది శాంతిర్విద్యా ప్రతిష్ఠాచ నివృత్తిశ్చేతితాక్స్మృతాః చతుర్వ్యూహస్తతో దేవః ప్రోచ్యతే పరమేశ్వరః. 4 రకాలు ఏమిటవి? శాంతి, విద్య, ప్రతిష్ఠ, నివృత్తి. శాంతి, విద్య, ప్రతిష్ఠ, నివృత్తి అని 4గా ఆ తల్లి తనని తాను విభజించుకుంది. ఈ 4 శక్తులు ఉన్నందువల్ల మాత్రమే మనం పరమేశ్వరుణ్ణి చతుర్వ్యూహుడు అని పిలుస్తాం. 4 వ్యూహాలు కలిగినటువంటి వాడు చతుర్వ్యూహుడు అనే పదంతో ఆ స్వామిని మనం కొలుస్తాం. ఈ చతుర్వ్యూహుడు అని స్వామివారిని ఎందుకంటూ ఉన్నారు? శాంతి, విద్య, ప్రతిష్ఠ, నివృత్తి అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మనం వచ్చేటటువంటి భాగంలో చెప్పుకుందాం. అమ్మవారి యొక్క 4 వ్యూహాలు ఏమిటి, ఈ 4 వ్యూహాల వల్ల ఆయన చతుర్వ్యూహుడు ఎందుకు అయ్యాడు అనే విషయాలను తెలుసుకుందామని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV-Life-Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसर नमो नमः।